బాయ్ గారు రాక వచ్చారు, కాస్త అపరించండి. వాడి మీద అలా చిరాకు పడిపోతున్నావు. ఏంటి బాబా కనపడితే చాలు అత్తిను ఇత్తిను ప్రాణాలు తీసేస్తుంటాడు. అసలు నాకు ఏమిటో అర్థం కావట్లేదు వీడు. వెళ్ళిపోరా వెళ్ళిపో. అయ్యా సరే కానీ బావా, ఏంటి మిలిటరీ వాడిని ఈ పాటికి మనోళ్ళు కైమకం చేసి కొట్టుంటారు. ఏం చేస్తాం పాపం, వాడు సాగు అలా రాసి పెట్టుంది, మనం ఏం చేయలేం. ఇదేట్రా ఒక్కడిని చంపడానికి వెళ్ళి దెబ్బలు తిని బురదలో కూరుకుపోయారా? ఇందుకే ఆడాకపోయాడు కదా. లేదండి బాబు, వాడే మమ్మల్ని చావుగట్టి తరివేశాడండి. ఇది మిమ్మల్ని కాటా కుస్తీలు బట్టే మిమ్మల్ని కొట్టేసిపోయాడా? వాడు మామూలుడు కాదండి బాబు, మిలిటరీ వాడు అండి. కొట్టిన చోట కొట్టకుండా మా ఒళ్ళంతా వాయు కొట్టి తరివేశాడండి. వాడిని దెబ్బతీయటం మా వల్ల కాదండి బాబు. బతుకుంటే బాలు సాగు తింటాం బాబు, మా వల్ల కాదు. మేము వెళ్ళొస్తాం బాబు, పదండి రా పోదాం. వెళ్ళొస్తామండి బాబు. అమ్మో, ఈ చుట్టుపక్కల రౌడీ సంఘాల్లో పేరు ప్రతిష్టలు ఉన్న వీళ్లే వాడిని కొట్టలేకపోతే ఇంకెవడు కొట్టగలడు? ఇప్పుడు ఏమిటి చేయాలి? ఏమో ఏం చేయాలి? ఊళ్ళో పెద్ద గంగిరెద్దుల గొప్పవాడిని ఊరుగుతావు కదా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఇదిగో మన ఇద్దరికీ కలిపి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా కాట్లాడుకోకూడదు, ఏదో ఆలోచన చెప్పు. నేను చెప్తాను, సరైన ఉపాయం చెప్తాను. నువ్వు పని చేయాలి. ఏమిటది? నీకంటే నేను గొప్పవాడని, నీ వంశం కంటే నా వంశం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వంశం అని నువ్వు ముందు ఒప్పుకో. సర్లేవయ్యా, నువ్వు గొప్పవాడివి,